హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అయితే చాలా బాగా అయిపోయింది కదండి. ఆ తర్వాత వచ్చే శనివారం కూడా మీరు గనక పూజ చేసుకున్నట్లయితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. శ్రావణ మాసం 4 శనివారాలు పూజ ఎలాగైతే చేస్తామో అలాగే 4 శనివారాలు కూడా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. శ్రావణ శుక్రవారం అమ్మవారిని కొలుస్తాము, శ్రావణ శనివారం అయ్యవారిని కొలుస్తాము. ఇలా వెంటనే కొలిచినట్లయితే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయండి. మరి ఈ శ్రావణ శనివారం నేను ఎలా చేసుకున్నానో, ఏమేమి చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఇదే శ్రావణ మాసంలో మీరు గనక 7 శనివారాల వ్రతం గనక స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరడం అయితే తథ్యమండి. సో నేను ఆల్రెడీ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఇది 4వ వారము కావున నేను అది ఈ శ్రావణ మాసంలో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఏది చేసినా, ఏ పూజ చేసినా ఫస్ట్ ద్వారబంధానికి అయితే మనం నీట్గా అలంకరించుకోవాలి. ఈ శనివారం నాడు ద్వారబంధం దగ్గర కనుక మీరు దీపాన్ని వెలిగించుకున్నట్లయితే దాన్ని మీకు ఇంకా మంచి ఫలితాలను అయితే లభిస్తుంది. తెల్లవారుజామునే లెగిసి శుభ్రం చేసుకొని మనము తులసికోటకైతే పూజ చేసుకోవాలి. అందులోని ఈ శ్రావణ మాసంలో పెట్టే ముగ్గుల్లో మీరు ఖచ్చితంగా కలవ పువ్వుని, ఒక రత్నసింహాసనాన్ని వేసినట్లయితే అమ్మవారు మన ఇంటికి రావడానికి ఇష్టపడతాదు అని అంటూ ఉంటారు. అంటే మీరు ఇదే ముగ్గు వేయాలని నేను చెప్పట్లేదు. మీరు ఏ ముగ్గు వేసుకున్నా కానీ అందులో కలువ పువ్వులు, పద్మాలు ఉండేలాగా, అండ్ అలాగే చిన్న సింహాసనం అంటే అమ్మవారు కూర్చోవడానికి ఇష్టపడేలాగా ఉండేటట్టు ఏ ముగ్గు వేసుకున్నా పర్వాలేదండి. సో నేను ఈ ముగ్గు చాలా సింపుల్గా నేనే క్రియేట్ చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చుతుందని చెప్పి చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా కనుక మీరు ముగ్గు వేసుకున్నట్లయితే ఇది చాలా మంచిగా అలంకరంగా బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే పద్మాలు, కలువ పువ్వులు, రత్నసింహాసనం అన్నీ ఉంటాయండి ఈ ముగ్గులోని. అండ్ అలాగే తడి చేసి ఆ తడి మీదే మీరు వరిపిండితో కనుక ముగ్గు వేసుకున్నట్లయితే ముగ్గు చెదిరిపోకుండా 3 నుండి 4 రోజులు ఉంటుందండి. ఎందుకంటే నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, వాడితో నేను ఇది ప్రయోగం చేసే చూశాను. ఖచ్చితంగా అది చెరిగిపోకుండా 4 రోజులు, అంతకు మించి అయితే ఉండదు, 4 రోజులు అయితే ఉంటుందండి. ఫస్ట్ సింహాసనాన్ని వేసేసుకున్నాను, మధ్యలో పద్మాన్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం కలువ పువ్వుని వేసుకుందాము. ఇలా కలువ పువ్వులు, సింహాసనాల కలయికతో మీరు ఎలాంటి ముగ్గన్నా వేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో రోజు వేయకపోయినా ఈ 4 శుక్రవారాలు ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మవారు మన ఇంటికి రావడానికి ఇష్టపడతారని మనకి ఎప్పుడూ పురాణాల్లో, కథల్లోనే మనం వింటూ ఉంటాము. అలాగే ద్వారబంధానికి మామిడి తోరణాలను ఖచ్చితంగా కట్టండి. అలా కట్టినట్లయితే ఆరోగ్యంతో పాటు మన ఇంటికి మంచి పండగ కళ కూడా నెరవేరుతుంది. ద్వారబంధానికి కూడా పసుపును ఖచ్చితంగా రాయండి ఈ శ్రావణ మాసంలో. దానికి గల రీజన్ ఏంటి అంటే శ్రావణ మాసాల్లో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. దానివల్ల పురుగు, పుట్ర ఇలాంటివన్నీ చేరుతూ ఉంటాయి. పసుపు మనకి యాంటీబయాటిక్ కావున మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ద్వారబంధానికి రాస్తే మనకు రాకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనం ఆ ద్వారబంధం దాటుకొని వస్తాము. ఆ పసుపు మనకి యాంటీబయాటిక్లా హెల్ప్ అవుతుంది. ఏ పురుగులు ఆ ద్వారబంధాన్ని దాటి రావడానికన్నా కొంచెం దాని మీద నుంచి ఎక్కేటప్పుడు ఆ యాంటీబయాటిక్ పురుగుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది. అందుకే మనకి పురాణాల్లో పండగలు ఇవన్నీ చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు. అది కేవలం మనకి పుణ్యాల్ని, మన కష్టాలని తీర్చడానికే కాదు, మన ఆరోగ్యం నుంచి రక్షించడానికి కూడా. సో నేను ఈరోజు శనివారం నాడు ఫస్ట్ పొద్దున్నే తులసమ్మకి పూజ చేసుకున్నానండి. మాకు దారుణంగా వర్షం అయితే పడుతుంది, గాలి కూడా చాలా బాగా వీస్తుంది. దీపం వెలిగించడానికి కొంచెం కష్టం అయ్యింది. మొత్తానికి తులసమ్మకైతే నేను పూజ చేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేస్తూ ఉంటారు, అందరూ ఒకలాగే చేయాలని అయితే ఏమి లేదండి. సో ఇప్పుడు మనం శనివార పూజ దగ్గరికి వస్తే నేను 7 శనివారాలతో పాటు ఈ శ్రావణ శనివారం పూజ కూడా కలిపి చేస్తున్నాను. ఈ పూజలో శనివారం ప్రత్యేకంగా ఈ శనివారాల పూజలో మీరు నువ్వుల నూనెతో గనక దీపాన్ని వెలిగించినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారండి. అండ్ అలాగే బియ్యపు పిండితో
మీరు ప్రమిదలు చేసినట్లయితే అది ఎన్ని చేయాలని లెక్క అయితే లేదండి. మినిమం 5 పెట్టాలి. 1 పెట్టినా సరిపోతుంది, 2 పెట్టుకున్నా అది మీ ఇష్టం. మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటే ప్రమిద పెట్టుకోవచ్చు. 7 శనివారాల వ్రతానికి నేను 7 దీపాలు వెలిగించాలి కాబట్టి ఈ శంఖచక్రాల దీపాల్లో 4 వేసానండి. ఈ పిండి ప్రమిదల్లో 2 పెట్టుకున్నాను. అండ్ విఘ్నేశ్వరుడికి సెపరేట్గా దీపం పెట్టుకున్నాను. అండ్ అలాగే అయ్యవారికి నాకు పటము ఉంది, అండ్ అలాగే విగ్రహం కూడా ఉంది. మీరు ఏది ఉంటే అది డైరెక్ట్గా పెట్టకూడదండి. ఫస్ట్ అయితే మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ పేడతో కానీ పసుపుతో కానీ అలికి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పద్మాలు వేసుకొని ఆ తర్వాత చేయాలండి. అండ్ చాలామంది అగ్గిపెట్టితో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు, అది చాలా తప్పు. అలా చేయకూడదంట. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించండి. మనకి తెలియని విషయాలు ఏమన్నా తెలుసుకుంటే పాటించడంలో తప్పు లేదండి. నేను తెలుసుకున్నాను. ఈ మధ్యనే ఈ విధంగా దీపాన్ని వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను. ఇది శ్రావణ శనివారం పూజప్పుడు నువ్వుండలు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. నేను 7 శనివారాలు పూజ చేస్తున్నాను కాబట్టి నేను నువ్వుండలు పెట్టాను, ఆ కథలో పెట్టాలి కాబట్టి. అండ్ అలాగే ఈ శ్రావణ శనివారం పూజ చేసేటప్పుడు తులసి దళంతో పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ పూజ చేయడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటి అంటే, మీకు పెళ్ళి అవ్వకపోయినా లేక పిల్లలు పుట్టకపోయినా, ఇంట్లో గొడవలుగా ఉన్న, ఆర్థికంగా కొంచెం బలహీనంగా ఉన్న ఈ పూజ గనక చేసుకొని మీరు దండం పెట్టుకొని చేసుకున్నట్లయితే 4 వారాలు పూర్తయ్యేటప్పటికే మీరు విశేషమైన ఫలితాన్ని అయితే చూస్తారండి. నేను 7 శనివారాలు పూజ ప్లస్ అలాగే శ్రావణ శనివారం పూజను కూడా కలిపి చేసుకున్నాను. నేను ఏం కోరుకున్నానో అది నెరవేరిన తర్వాత చెప్తానండి. అండ్ ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో అయితే చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎలాగో శుక్రవారం పూజ కోసం మనం ముందు రోజు అంతా శుభ్రాలు చేసేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ రోజు వెంటనే శనివారం పూజకి మనం రెడీ చేసుకుంటాము. అండ్ శ్రావణ శుక్రవారం పూజకి అయితే కలశం పెట్టక్కర్లేదండి. నేను 7 శనివారాలతో కలిపి చేస్తున్నాను కాబట్టి కలశాన్ని పెట్టి చేసుకున్నాను. బట్ ఏదైనా కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక్క పిండి ప్రమిదైనా వెలిగించండి, అప్పుడే మీ పూజకి గల ఫలితం దక్కుతుంది. అండ్ అలాగే పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉండగలిగే శక్తి ఉన్నట్లయితే ఉపవాసం ఉండి సాయంత్రం చుక్క చూశాక భోజనాన్ని చేయండి. లేదు మేము చేయలేము అంటే లైట్గా పలహారం తీసుకొని ఒక పొద్దు ఉపవాసం ఉన్నా పర్వాలేదండి. ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు మన మీద ఖచ్చితంగా ఉంటాయి. ఈ శ్రావణ శనివారం పూజ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 వారం అన్నా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. నేను తెలుసుకొని ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఇలా శ్రావణ వారాల్లో కలిసి రావాలని ప్లాన్ చేసుకొని నేను ముందుగా 7 శనివారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశానండి. సో నాకు ఇది కూడా కలిసి వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.